ప్రభువారు ఏమంటున్నారు? నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి. అంటే ప్రజలు దేవుని కోసం మాట్లాడుకుంటున్నారు గర్వంగా. గర్వంగా అంటే దేవుణ్ణి బట్టి గర్వం కాదు, మనల్ని బట్టి మనం గర్వంగా మాట్లాడుకుంటున్నాం. దేవుని ఎదుట మనల్ని మనం గర్వంగా చెప్పుకుంటున్నామట. మనుషులు వారిని వారు గర్వంగా చెప్పుకొని దేవుణ్ణి చిన్నచూపు చూసి మాట్లాడుకుంటున్నారు. ఏమని? నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి. నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి అని ఒకవేళ మనం అడగొచ్చు. దేవుని మళ్ళీ అడగొచ్చట. మనం అడగొచ్చు, నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవా, నీకోసం మేము ఇప్పుడు గర్వంగా మాట్లాడుకున్నాము అని అడిగే అవకాశం, ఆలోచన చేయడానికి కూడా అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. నిన్ను గూర్చి ఏమని మీరు అడుగుదురు. 14వ వచనంలో ఏమని మాట్లాడుకున్నారట? దేవుని సేవ చేయుట నిష్ఫలము, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులముగా తిరుగుట వలన ప్రయోజనం ఏముంది అని. ఇంకా గర్విష్ఠులు ధన్యులు అవుతున్నారు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు, వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకుంటున్నారు. ఇది దేవుడి కోసం ఏం మాట్లాడుకుంటున్నారా అంటే, దేవుని కోసం, దేవుడు నమ్ముకున్న వారు మాట్లాడుకునే మాటలు. ఏమని మాట్లాడుకుంటున్నారు? దేవుని సేవ చేయడం నిష్ఫలం. అంటే దేవుని సేవ చేయడం వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. ఎందుకు అలాగనుకుంటున్నారంట? ఎందుకు అలాగనుకుంటున్నారు? ఆయన ఆజ్ఞల్ని గైకుంటున్నాం మనము, ఆయన ఆజ్ఞల్ని గైకుంటున్నాం, సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులంగా తిరుగుతున్నాము, అందువల్ల ప్రయోజనం ఏముంది? దేవుని సేవ అంటే ఏంటి? దేవుని సేవ అంటే పాస్టర్ గారుగా అయిపోయి వాక్యాలు చెప్పడం కాదు. అక్కడ సేవ ఉంది కదా. దేవుని సేవ నిష్ఫలమని అంటే దేవుని సేవ చేయడం వేస్ట్, వృధా, అనవసరం. ఎందుకు సేవ చేయడం? దానివల్ల ఉపయోగం ఏంటి? మనం దేవుని సన్నిధిలో బహు దుఃఖపడుతున్నాం. అంటే దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం బహు కన్నీరు కారుస్తున్నాం. దానివల్ల ఉపయోగం ఏమిటి? అంతేకాదు, ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తున్నాం, దానివల్ల ఉపయోగం ఏమిటి అని గర్వంగా మాట్లాడుకుంటున్నారట. అందుకే 13వ వచనంలో అలాగంటున్నాడు దేవుడు. ఏమంటాడు చూడండి, 13వ వచనంలో అలాగంటున్నాడు. ఏమంటున్నాడు చూసుకుంటున్నారా? ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికారు. నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికారు. ఏమని పలికామని ఒకవేళ అంటే, నిన్ను గూర్చి ఏం చెప్పితిమని మీరు అడుగుదురు. మీరు అడిగితే మీరు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను నేను అంటున్నాడు ప్రభువారు. మీరు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను నేను అంటున్నాడు. ఏమనుకున్నామట? దేవుని సేవ చేయడం నిష్ఫలం, ఏం ఉపయోగం లేదు. దేవుని సేవ అంటే ఏంటి? ఆజ్ఞలు గైకొనడం, దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా, లేకపోతే కన్నీరు కార్చడం. ఈ రెండు చేస్తున్నాం మనం. ఈ రెండు చేయడం వల్ల ప్రయోజనం ఏమింది? ఏమిటి తమ్ముళ్ళు అర్థమవుతుందా?
ఏమనుకుంటున్నారు తమ్ముళ్ళు, ఏమనుకుంటున్నారు? ఎందుకు శుక్రవారం, శనివారం, ఆదివారం, బుధవారం ప్రార్థనలకు వెళ్ళిపోయే ఊరికి అక్కడ ప్రార్థనలు చేసేయడం వల్ల ఏంటి ఉపయోగం? దేవుని స్తోత్రం. ఏంటి ఉపయోగం? ప్రార్థనలకు వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాళ్ళ వల్ల మనం మధ్యలో వెళ్ళినా పర్లేదు, వాక్యం చెప్పేటప్పుడు వెళ్ళినా పర్లేదు, ముగింపు ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళినా పర్లేదు, ఎప్పుడు వెళ్ళినా పర్లేదు. ముందు వెళ్ళిపోయి అక్కడ ఏం చేసేస్తున్నారు వెళ్ళిపోయిన వాళ్ళందరూ? లేకపోతే వెళ్ళకపోతే ఇబ్బంది ఏంటి? ఎల్లోళ్ళు ఏం చేశారు? దేవుని కోసం మాట్లాడుకునే భక్తులు మనం. దేవుని కోసం అంటే మంచి మాటలు కాదు అవి. దేవుని కోసం మాట్లాడుకోవడం అంటే మళ్ళీ ఇంకో అర్థం వస్తుంది. మంచి మాటలు మాట్లాడుకోవడం కాదు, గర్వపు మాటలు. ఆ గర్వపు మాటల్లో ముఖ్యంగా సేవ అంటే పాస్టర్గా చేసే సేవ కాదు, అందరూ కలిపి చేసే సేవ. విశ్వాసులు, పాస్టర్ గారులు చేసే సేవ. ఈ సేవలో ముఖ్యమైనవి రెండు ఉన్నాయి ఇక్కడ మనం చదివిన వాక్యంలో. ఆ రెండిట్లో ఒకటి ఆయన ఆజ్ఞలను పాటించడం, సృష్టికర్త అయిన దేవుడు మనుషులకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం. రెండవది హృదయపూర్వకంగా కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోవడం. ఈ రెండింటి వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు అని గర్వంగా మాట్లాడుకునే భక్తులకి ప్రభువు చెప్తున్న సందేశం ఈరోజు, ఈ ఆదివారం చర్చిలో. ఈ ఆదివారం ప్రభువు చెప్తున్న సందేశం ఏమిటంటే, చర్చికి వెళ్ళడం వల్ల ఏ ఉపయోగం లేదు. దేవుని ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం ఈ లోకంలో బ్రతకడం వల్ల ఏ ఉపయోగం లేదు. దేవుడు సన్నిధిలో మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం లేదు అనుకుంటున్న సహోదరులారా, ఈరోజు మనతో ప్రభువు మాట్లాడుతున్నారు. ఈ రెండిట్లో చాలా అర్థాలు ఉన్నాయి. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్న వారితో కొంచెం సులువుగా చిన్నది చెప్పవలసింది ఏమిటంటే, మీరు చర్చిలోనైనా ఇంట్లోనైనా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటారు. ఆ కన్నీరు కార్చడంలో మీ యొక్క ఉద్దేశాలు ఏమిటి? కన్నీరు ఎందుకు వచ్చింది? మీకు అప్పులు ఎక్కువైపోయాయని ఏడ్చారు, మీకు రోగాలు తగ్గలేదని ఏడ్చారు. ఎందుకు వచ్చింది కన్నీరు? మీ ఇంట్లో గొడవలు ఉన్నాయని ఏడ్చారు, మీ పిల్లలు మీ మాట వినలేదని ఏడ్చారు, మీ ఆయన మీ మాట వినలేదని ఏడ్చారు. అంతేగాని యేసయ్య నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడని ఏడ్చారా? ఈ రకంగా కుటుంబాల్లో ఉన్న మనుషులు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏడుపు ఎందుకు వచ్చింది? ఏడుపు? నీ బాధలు, నీ డబ్బులు, నీ రోగాలు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ కోసం ఏడ్చావుగా తప్ప, సృష్టికర్త అయిన దేవుడు నా కోసం సిలువలో ప్రాణం పెట్టారు, ఆయన కొరడా దెబ్బలు తిన్నారు, ఆయన లోకానికి వచ్చారు, పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారని ఏడ్చావా? ఎందుకు ఏడుపు వచ్చింది? అందుకు కాదు కదా నీకు ఏడుపు వచ్చింది. ఏమండి, ఆలోచించు, ఎందుకు ఏడ్చావు? మళ్ళా కొంతకాలం తర్వాత ఏమని చెప్పుకుంటున్నావు నువ్వు? ఏం చెప్పుకుంటున్నావు నువ్వు? దేవుని సన్నిధిలో ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. ఏమండి, దేవుని సన్నిధిలో ఇక్కడున్న వాక్యం, ఈరోజు మనం చదువుకున్న వాక్యం ఏం చెప్పుకుంటున్నావు నువ్వు? మళ్ళా దేవుని సన్నిధిలో ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేసినా ఉపయోగం లేదు అంటే ఏంటి? నువ్వు నీ శరీరం కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ డబ్బు కోసం, నీ సుఖం కోసం, నీ భోగాల కోసం, నీ అందం కోసం, నీ తిండి కోసం, నీ గొప్ప కోసం నువ్వు ఏడ్చిన ఏడుపులన్నీ దేవుడు తీర్చేయాలా? నువ్వు తిండి లేక ఏడ్చావా? నాకు తిండి లేదు ప్రభువా అని ఏడ్చావా? నాకు వస్త్రం లేదు ప్రభువా అని ఏడ్చావా? నాకు ఉండడానికి తలదాచుకోవడానికి నీడ లేదు ప్రభువా అని ఏడ్చావా? అలాంటి ఏడుపు ఏడిస్తే తప్పనిసరిగా వింటాడు దేవుడు.
ఎందుకు ఏడ్చావు? నీకు నిజంగా లేదని ఏడిస్తే ఆ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. నీకు ఎక్కువ లేదని ఏడిస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఏడిసినా నీ కన్నీటిని దేవుడు తుడవడం. లేకపోతే నీకంటే నీ పక్కింటి వాళ్ళకి ఎక్కువ ఉందని ఏడవడం అంటే ఏడడం అంటే ప్రార్థనలో. ఇప్పుడు నేను కన్నీరు ప్రార్థన కోసం చెప్తున్నానా? అర్థమవుతుంది కదా? నువ్వు కన్నీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా ఏడుచుకొని ప్రార్థన చేస్తున్నావు? నీకంటే నీ పక్కింటి వాళ్ళకి ఎక్కువ ఉందని ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించేయాలా? నీ కన్నీరు తుడిచేయాలా? ఇక్కడ అదే ఉంది కదా, కన్నీరు ప్రార్థన చేసినా ఉపయోగం లేదని చెప్పుకుంటున్నారు కదా. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నీ కన్నీరు దేవుడు ఎందుకు తుడవాలి? నీకు నీడ లేదని ఏడ్చినప్పుడు తప్పనిసరిగా నీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు, నువ్వు నిలవడానికి నీడస్తాడు. కానీ నువ్వు ఏడ్చింది అందుకు కాదు కదా సహోదరులారా. దేవుని ఆజ్ఞలను పాటించడం అనవసరం అనుకుంటున్నారు కదా చాలామంది. అంటే చర్చిలో పాస్టర్ గారు చెప్తున్న మాటలు వినడం అనవసరం, మన సొంత బుద్ధి ప్రకారమే మనం నడవడం మంచిది అనుకుంటున్నారు కదా. చర్చిలో పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, వాక్యంలో ఏముందని ఏం చెప్తున్నారు? ఏమండి ఇప్పుడు చెప్పారు కదా, ఏం చెప్పారు పాస్టర్ గారు? ఏం చెప్పారు? నీకు లేదంటే ఏడు, నీ ఏడుపుని దేవుడు తీరుస్తాడు. నీ పక్కింటి వాళ్ళు నీకంటే ఎక్కువ ఉందని ఏడిసావు, ఏడవద్దు, అదిగా చెప్తున్నారు. అది తప్ప? ఇప్పుడు అక్కడ అలాగే ఉంది, దేవుడు ఆజ్ఞలు పాటించడం అనవసరం అంటే ఏం పాటించావు? నీకుంటే చాలు, నీ పక్కింటి వాళ్ళకి ఎక్కువ ఉందని ఏడవద్దు అనే అదే కదా, అదే వద్దని చెప్తుంది వాక్యం అదే చెప్తుంది. అది తప్ప? అది తప్పు అనుకుంటున్నారు చాలామంది. వారి కోసమే ఈరోజు మనం వింటున్న ఈ వాక్యం. మాట్లాడుకుంటున్నారట, దేవునికి వ్యతిరేకంగా గర్వంగా మాట్లాడుకుంటున్నారు. మేమేం గర్వపడ్డాం ప్రభువా అని ప్రశ్న కూడా ఉంది అక్కడ 13వ వచనంలో. మేమేం గర్వపడ్డాం ప్రభువా అని ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు కూడా జవాబు కూడా అక్కడ కనిపిస్తుంది, దేవుని సేవ చేయడం వృధా. ఒకవేళ దీనికోసం ఇంకా మనం బాగా అర్థం చేసుకుంటే నాలాంటి పాస్టర్ గారు ఏడ్చాడు అనుకో, ఏమని? దేవుని సేవ చేయడం వృధా, నిష్ఫలం అని ఏడ్చాడు అనుకో. అంటే సేవ అంటే దీన్ని సేవ అంటారు, ఇప్పుడు వరకు నేను చెప్పింది సేవ అంటారు. ఇంకా చెప్పాలంటే చర్చిలో పనిచేయడము సేవ అంటారు, వచ్చిన వారికి వంట చేసి పెట్టడము సేవ అంటారు, వచ్చిన వారు వాడేసి వెళ్ళిపోయిన తర్వాత బాత్రూములు కడగడము సేవ అంటారు. ఏమంటే వచ్చిన వారు చెప్పులు సరిగా పెట్టకపోతే అవన్నీ సరదడము సేవ అంటారు. ఇక్కడ సేవ అంటే నిలబడి వాక్యం చెప్పడం ఒకటే కాదు సేవ. వీటన్నింటి కోసం అనుకుంటున్నారట మనుషులు సేవ చేయడం నిష్ఫలము అని. మీకోసం చెప్పాను, విశ్వాసుల కోసం. మరి పాస్టర్ గారి కోసం కూడా ఉంది అందులో సేవ చేయడం నిష్ఫలం అని. ఒకవేళ అలా ఎవరైనా పాస్టర్ గారు అనుకుంటే కనుక సేవ చేయడం నిష్ఫలం కాదు. సేవ చేయడం నిష్ఫలం అనుకుంటే కనుక దేవుడికి వ్యతిరేకమైన గర్వ మాటలు మాట్లాడుతున్నారు పాస్టర్ గారులు. సేవ చేయడం నిష్ఫలం ఎందుకు అవుతుంది? సేవకుల్లో అనేకమైన అత్యాశలు పెరిగిపోయి, అసూయ పెరిగిపోయి, సేవకుల్లో పాపం పెరిగిపోయి, అప్పుడు వారు అనుకుంటున్నారు సేవ చేయడం నిష్ఫలము అని. అక్కడ స్పష్టంగా ఉంది, సేవ చేయడం నిష్ఫలము అని అప్పుడు అనుకుంటున్నారు. గర్వపు మాటలు అంటున్నాడు అందుకే దేవుడు. గర్వపు మాటలు మాట్లాడుతున్నారు మీరు, మనుషులతో అంటున్నాడు దేవుడు. గర్వపు మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఈ మాట తల్లిదండ్రులు పిల్లలతో అంటారు ఈ మాటనే. తల్లిదండ్రులు పిల్లలతో అంటారు ఈ మాటనే. ఎందుకంటే మీరు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారా, గర్వం వచ్చి ఎక్కువైపోయి పొగరు ఎక్కువైపోయి మాట్లాడుతున్నావురా అని తల్లిదండ్రులు పిల్లల్ని అంటారన్నమాట. ఈ మాటలో తల్లిదండ్రులు ఆలోచించుకోండి.
పిల్లలు మీరు ఎన్నిసార్లు అన్నారు ఈ మాటల్లో? ఎందుకన్నారు తల్లిదండ్రులు? అనొచ్చా మాట? అనొచ్చా అనకూడదా? తల్లిదండ్రులు చెప్పండి. మీరు జవాబు చెప్పట్లేదంటే మీరు అనకూడదని మీ ఉద్దేశం. మరి మీ పిల్లలు ఎందుకు అంటున్నారు? మీరు అనకూడదని మీరు అంటే మీ పిల్లలతో ఎందుకన్నారు? రే ఏట్రా నీకు పొగరు ఎక్కువైపోయింది, నాకే ఎదురు చెప్తున్నావు నువ్వు జవాబు, నా మాటకే ధిక్కరిస్తున్నావు ఎందుకు? మరి మీరు ఎందుకు అన్నారు? మరి అనొచ్చు అనకూడదని టక్కని జవాబు రావాలి కదా మీలోంచి. రాలేదంటే అర్థం ఏంటి? దేవుడు అనకూడదు, నేను అనొచ్చు మా అబ్బాయిని, అంతే కదా మీ జవాబు. ఏం జవాబు రాలేదు నీ నోటంట? అనొచ్చు అనకూడదా? మరి దేవుడు అనొచ్చు అన్నప్పుడు మనం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం. మార్చుకోండి. ఇలా గర్వం మాటలు మాట్లాడకండి. దేవుడి విషయంలో గర్వం మాటలు మాట్లాడకండి. దేవుడు నమ్ముకోలేని వాళ్ళకి కాదు ఇది, నమ్ముకున్న వాళ్ళకి చెప్తుంది ఈ వాక్యం. నమ్ముకున్న మనకే, విశ్వాసులకి పాస్టర్ గారులు ఇద్దరికి కలిపి చెప్తుంది. విశ్వాసులు అనకూడదు, పాస్టర్ గారులు అనకూడదు, సేవ చేయడం నిష్ఫలము అని. అలా అన్న వారిని ఏమంటారు తెలుసా? అలాంటి మాటలు మాట్లాడిన వారిని ఏమంటారు తెలుసా? భక్తిహీనులు అంటారు. అంటే వారిలో భక్తి లేదు. వారు భక్తులే కానీ వారిలో భక్తి లేదు. వారినే భక్తిహీనులు అంటారు. భక్తిహీనులు మాట్లాడుకునే మాటలు ఏం మాటలు? ప్రార్థనకి వెళ్ళడం అనవసరం, సేవ చేయడం అనవసరం, కన్నీరు కార్చి ప్రార్థన చేయడం అనవసరం, ఏమండి ఆజ్ఞలు పాటించడం అనవసరం. ఎవరు మాట్లాడుకునే మాటలు ఇవి? భక్తిహీనులు మాట్లాడుకునే మాటలు ఇవి. మనకి ఇంకా కొంచెం బాగా అర్థం అవడానికి ఇంకో వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథం తీసుకోండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన. డెబ్బై 73వ కీర్తన 3 నుంచి. చాలు ఆగండి, నేను చదువుతుంటాను, మీరు చూడండి. బైబిల్ వైపు చూస్తున్నాను, నా వైపు చూస్తుంటండి. 3వ వచనంలో ఏముంది? భక్తిహీనులు క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఇక్కడ 2 రకాలు, 2 రకాల మనుషులు అన్నమాట. వీళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో ఒకడు భక్తిహీనుడు, ఇంకోటి ఎవడు? ఆడు భక్తిహీనుడే. కానీ అలాగ అనుకోవట్లేదు ఆడు. వీడు అనుకుంటున్నాడు, ఏమంటున్నాడు? భక్తిహీనుడు అంటే ఆడు కంటపడ్డాడట, భక్తిహీనుడు క్షేమంగా ఉన్నాడట. అప్పుడు భక్తిహీనుడు క్షేమంగా ఉండడం భక్తుడు చూశాడు భక్తిహీనుడు క్షేమంగా ఉండడం. అప్పుడు భక్తుడు అయితే ఏమనుకోవాలి? అక్కడ అనుకున్నది ఏమనుకున్నాడు? మత్సరపడ్డాడట. భక్తిహీనుడు బాగుండడం చూసి భక్తుడు చూసి మత్సరపడ్డాడట, అసూయ పడ్డాడట. మరి అసూయ పడితే ఆడేలా భక్తుడు అవుతాడు? ఆడ చెప్తున్నాడు. ఆడ చెప్పే మాటలు వినండి, నేను చదువుతుంటాను. ఆడ చెప్పే మాటలు వినండి, నేను చదువుతుంటాను. చూడండి, బైబిల్ వైపు చూస్తుండండి. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. కావున గర్వం కంఠహారం వలె వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకున్నారు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయించు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుదురు. వారి నాలుక భూసంచారం చేయును. వారి జనము పరపక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు.
దేవుడు ఎట్లు తెలుసుకొనును? ఈ భక్తుడు అనుకుంటున్నాడు దేవుడు ఎప్పుడు తెలుసుకుంటాడు, అసలు చూస్తున్నాడా లేదా దేవుడు అనుకుంటున్నాడు వీడు. ఈ భక్తుడు మహోన్నతునికి తెలియదా, తెలివి ఉన్నదా ఈ భక్తుడు అనుకుంటున్నాడు. చూడండి, మీద చదివివన్నీ గర్విష్ఠుల కోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం వారి యొక్క స్థితి చెప్తున్నాడు. భక్తిహీనులు ఎలాగున్నారో ఈ భక్తుడు చెప్తున్నాడు. వారి స్థితి ఎలాగుంది? మరణం వస్తాదనే భయం వారికి లేదు అని ఈ భక్తుడు చెప్తున్నాడు. ఎవరికి? భక్తిహీనుల కోసం. భక్తిహీనుల కోసం చెప్తున్నారు. ఏమనుకుంటున్నాడు ఈ భక్తుడు? భక్తిహీనుల కోసం ఏమనుకుంటున్నాడు? ఏమంటే వారికంట భయం లేదట, మరణం వస్తుందని భయం లేదట. తర్వాత గర్వం అంట వారి మెడ చుట్టూ ఉన్నదట. మరలా వారు పుష్టిగా ఉన్నారట, బాగా బలంగా ఉన్నారట. ఎవరు? భక్తిహీనులు. ఏంటి? ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి రావట్లేదట. చాలామందికి వస్తున్నాయి కానీ భక్తిహీనులకు మాత్రం ఇబ్బందులే రావటం లేదట. 5వ వచనంలో ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టట్లేదట. భక్తిహీనులకి ఏ రోగం రాలేదట, అలా బలంగా ఉన్నారు. అలాగే వారు గర్వంగా ఉన్నారట. గర్వం వారి కంఠహారంలాగా, అంటే అందరు కనబడేలాగా వారు. అలాగే వస్త్రాలు మా బలత్కారం వస్త్రాలు ఎలాగ ఉన్నాయంటే బలత్కారాన్ని ధరించుకున్నట్లుగా వస్త్రాలు ధరించుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు ఈ భక్తుడు ఆ భక్తిహీనుల కోసం ఏమంటున్నారు? గర్వం వారి మెడలో హారంలా ధరించుకున్నారట, గర్వం. అలాగే బలత్కారం వస్త్రంలా ధరించుకున్నారట. అంటే క్లియర్గా కనబడుతుంది ఈ మనిషిని చూడగానే వీడికి గర్వం ఎంత ఉందో. అంటే అలాగున్నారు భక్తిహీనులు. దీనికోసం ఎవరు మాట్లాడుకుంటున్నారు? భక్తులు మాట్లాడుకుంటున్నారు. ఏమండి? మరి ఇప్పుడు వాళ్ళు భక్తులు అనాలా, వాళ్ళని కూడా భక్తిహీనులు అనాలా? అందుకే ఆగమనమాట. ఆలోచన చేసుకోండి. 6వ వచనం అయిపోయింది. 7వ వచనం. క్రొవ్వు చేత వారి కనులు మెరకలైపోయాయి. ఇదేంటి? క్రొవ్వు చేత మెరకలైపోవడం ఏంటి? క్రొవ్వు తెలుసు, మెరక తెలుసు. ఈ రెండింటిని కలపండి. క్రొవ్వు చేత మెరకలైపోయి అంటే అర్థం ఆడు కళ్ళు మూసుకుపోయాయి. క్రొవ్వు చేత కళ్ళు మెరకలైపోయి అంటే అర్థం ఏంటి? కొంతమందిని చూడండి, ముఖం చూడండి, ఇవి 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 ఇక చూడండి. అప్పుడు మెరకలైపోయి అంటే ఈ రెండు ఇలాగ అయిపోయాయి. ఇప్పుడు కళ్ళు కనపడతాయా? కన్ను కాదు ఇది, ఇది 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 ఇది. ఇప్పుడు ఈ రెండు ఇలా బలిసిపోయాయి అన్నమాట, ఇలాగా. అప్పుడు కళ్ళు కనపడతాయా? అదే అక్కడ వాక్యం. కొవ్వు చేత వారు కన్నులు మెరకలైపోయాయి అంటే కళ్ళు కనబడకుండా కొవ్వు ఇప్పుడు ఏడిది అర్థమవుతుందా? ఇది కొవ్వు. ఓసారి చచ్చిపోయిన పుర్రిని చూడండి, లేదా రోగం వచ్చేసి మంచం మీద ఉన్న పేషెంట్ని చూడండి, గుర్తుపట్టగల వాళ్ళని. ఇవన్నీ లోనకు పోయి ఉంటాయి. ఇంకా లేకపోతే ఈ చర్మం కూడా తీసేస్తే ఈ ఎముకలు ఉంటాయి, అప్పుడు క్లియర్గా కనబడతాయి. కాబట్టి ఇప్పుడు బతుకున్న తర్వాత మనం బాగా కొవ్వు తింటున్నాం కాబట్టి ఇప్పుడు కొవ్వు ఏమైందంట, అక్కడ కొవ్వు చేత కన్నులకు మెరకలైపోయాట. మెరక అంటే ఎత్తు అని అర్థం, ఎత్తు అని అర్థం అనమాట. మెరక పల్లం అంటే డౌన్ అని అర్థం. ఇప్పుడు ఈ భక్తిహీనులకి కొవ్వు చేత ఆ కళ్ళు మూసుకుపోయాయి, కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు ఇది ఎక్కడ కనబడుతుంది? బయటకు అలా లేకపోయినా ఇక్కడ అన్నాడు కదా, 6వ వచనంలో అన్నాడు కదా, వారి గర్వం హారంలాగా, వారి బలత్కారం వస్త్రంలో ధరించుకున్నారు అని. కొద్దిమంది మాట్లాడుతున్న మాటలు ఎలాగుంటాయి? ఆ మాటల వల్ల వాళ్ళలో గర్వం ఉందా లేదా చెప్పియొచ్చా? వారి నడవడికల వల్ల వారిలో బలత్కారం ఉందా లేదా అనేది చెప్పియొచ్చు కదా. ఇదంతా భక్తిహీనులకు ఉంది, మనకు కాదు. ఏమండి? ఇవన్నీ మనకు కాదు, భక్తిహీనులకు ఉందట. 7వ వచనం. క్రొవ్వు చేత వారి కనులు మెరకలైపోయాయి, వారి హృదయ ఆలోచనలు బయటికి కనబడుతున్నాయి. లోపల ఏం ఆలోచన ఉందో బయటికి కనబడుతుంది. ఇది ఎలా చెప్పాలి? దీన్ని కనబడుతుందా నిజంగా? చెప్పండి. లోపల ఏం ఆలోచన ఉందో బయటికి ఎలా కనబడుతుందండి? కనబడదు. కానీ భక్తిహీనులకు కనబడేలాగా ఉందట.
సినిమాకి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళారు భార్యాభర్తలు? చర్చికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళారు భార్యాభర్తలు? రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఎలాగ వెళ్ళారు భార్యాభర్తలు? వాళ్ళు చూడగానే భార్యాభర్తలు చెప్పొచ్చా? చెప్పకూడదా? హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నాయంటే అర్థం ఏంటి? కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు చెప్పొచ్చు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదని చెప్పొచ్చు. అర్థం చేసుకోండి. ఇంకా చెప్పాలంటే ఇంకా వివరించాలి మీకు. అర్థం చేసుకోండి. హృదయాలోచనలు బయట కానవస్తున్నాయి అంటే మనం చేస్తున్న పనులు, మన నడవడికలు అవన్నీ మన హృదయంలో ఏముందో చెప్తుంది బయటికి. మన హృదయంలో ఏముందో చెప్తుంది బయటికి. ఇంకా మీరు బాగా అర్థం చేసుకోవాలి. దీనికోసం, ఈ మాట కోసం బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఏమండి? 8వ వచనంకి వచ్చాం. ఎగతాళి చేయొచ్చు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుకుంటున్నారు, గర్వంగా మాట్లాడుకుంటున్నారు. ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుతున్నారు. వారి నాలుక భూసంచారం చేస్తుంది. వారి జనము పరపక్షము చేరుతున్నారు. వారి జలపానము సమృద్ధిగా చేస్తున్నారు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? భక్తుడు అనుకుంటున్నాడు. 11వ వచనంలో దేవుడు భక్తుడు మాట, భక్తుడు ఆలోచన. దేవుడి అసలు వీళ్ళ సంగతి దేవుడు ఎలా తెలుసుకుంటాడు? అసలు దేవుడికి అర్థం అవట్లేదు వీడి సంగతులు అని భక్తుడు అనుకుంటున్నాడు. దేవుడికి చెప్తున్నాడు ఈ భక్తుడు. నాలాంటి భక్తుడు, మనలాంటి భక్తులు, మనందరం భక్తులు కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? దేవుడా, ఈ భక్తిహీనుడు ఇలా చేస్తున్నాడు, ఈ భక్తిహీనుడు ఇలా నడుస్తున్నాడు, ఈ భక్తిహీనుడు భార్యాభర్తలు ఇలా చేస్తున్నారు, ఈ భక్తిహీనులు ఇలా ప్రవర్తిస్తున్నారు. దేవుడా, నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అని మనలాంటి భక్తులు అంటున్నారట. అర్థం చేసుకోండి. దేవుడు ఎట్లు తెలుసుకున్నావు? మహోన్నతికి తెలివి ఉన్నదా అని వారు చెప్పుకుంటున్నారు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు. ఆ వచనంలో చూసారా? కరెక్ట్గా 12వ వచనంలో ఏముంది? ఎలాంటి వారు భక్తిహీనులు? దేవుడికి నేర్పిస్తున్నారు కదా, దేవుడికి కనబడలేదా అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు భక్తిహీనులో చూసుకోండి. ఎవరు భక్తిహీనులు? ఇద్దరు భక్తిహీనులే. ముందు నడిచినోడు కళ్ళు మెరకలు వచ్చాయని చెప్పనా, ఆడు భక్తిహీనుడే. ఇప్పుడు ఇలా దేవుడు కనబడుతుందా లేదా, దేవుడు తెలుస్తుందా లేదా అనేవాడు ఆ 12వ వచనంలో అదేమో చూడండి. ఇట్టి వారు భక్తిహీనులు అని కరెక్ట్ ఫుల్ స్టాప్ ఉంది అక్కడ. చూసారా? ఇప్పుడు ఎవరు భక్తిహీనులు? ఇప్పుడు ఎవరు గులివెంద గింజలు? సహోదరులారా, 12వ వచనం. వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసుకుంటున్నారు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. ఈ భక్తుడు అనుకుంటున్నాడు. అంటే భక్తిహీనులు ఇలా ప్రవర్తిస్తుంటే దేవుడు వారిని శిక్షించట్లేదు. ఇంకా నేనెందుకు నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం? చర్చికి వెళ్ళి హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఏమవుతుంది? ఇందాక చదివిన వాక్యం, హృదయం శుద్ధి చేసుకుంటే ఏమవుతుంది? కన్నీరు వస్తుంది. ఇందాక చదువుకున్న వాక్యంలో ఏముంది? కన్నీరు కార్చడం వృధా. మలాకి 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుకుంటున్నారు? కన్నీరు కార్చడం వృధా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈడేమనుకుంటున్నారు చూడండి. 13వ వచనంలో హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే అని భక్తుడు అనుకుంటున్నాడు. మరి ఆడు భక్తుడని ఎలాగంటారండి? అసలు అలాంటి భక్తుడు ఎలాగంటారు? ఈడు భక్తిహీనుడే. 14వ వచనంలో దినమంతా నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తుంది, ఇలాగ ముచ్చటించునని నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడిని అగుదును. ఇప్పుడు క్రైస్తవుడు అనుకుంటున్నాడు కన్నీరు కార్చడం వృధా, ఏమండి, ఆజ్ఞలు పాటించడం వృధా, హృదయం శుద్ధి చేసుకోవడం వృధా, ఇదంతా వృధా, ఎందుకు అనవసరం అనుకుంటున్న వారు ఈ 15వ వచనంలో చూస్తే, ఈ 15వ వచనంలో చూడండి, మీరు వచనం చూడండి 15వ వచనం చూడండి. ఇలాగ ముచ్చటింతునని అంటే ఇలాగ అనుకుంటున్నాడు ఈ భక్తుడు,
ముచ్చటింతన అంటే ఇంకో మనిషితో మాట్లాడుతున్నాడు. ముచ్చటింతన అంటే ఎవరితో అనుకుంటారు? తనలో తాను అనుకున్నది కాదు ఇది. ఇంకో మనిషితో మాట్లాడుతున్నాడు, ఇంకో మనిషితో మాట్లాడుతున్నారు. ఓకేనా? అంటే ఒక మనిషి కాదు, అక్కడ కొంతమంది కలిసి మాట్లాడుకుంటున్నారు. అదే మాటని ఇక్కడ చూస్తే నేను ఇలాగ ముచ్చటిస్తున్నాను. ఏమని? భక్తిహీనులు యొక్క ప్రవర్తన దేవుడు చూస్తున్నాడా లేదా అని మేము మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకోవడం వల్ల ఆ మాట తర్వాత మాట చూస్తే నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును. అంటే దేవుని ప్రజలను నేను మోసం చేసిన వాడిని అవుతాను ప్రభువా అని అర్థమైంది ఇక్కడ చిన్నది మనవాడికి, ఈ భక్తుడికి. నేను ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే మేము మా ఇంట్లో వారిని, మా ఫ్రెండ్స్ని, మా సంఘస్థులమి, మా వీధిలో వాళ్ళమి ఏం మాటలు మాట్లాడుకుంటున్నారు? భక్తిహీనుల కోసం దేవుడు చూడలేదు అనుకుంటున్నారట. భక్తిహీనుడు చేసే చేష్టలు, భక్తిహీనుడు నడిచే నడవడికలు, భక్తిహీనులు మళ్ళీ వాళ్ళు చర్చికి వెళ్ళిన వాళ్ళు కాదు, వాళ్ళు చర్చికి వెళ్ళిన వాళ్ళు. ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళ కోసం మరో చర్చికి వెళ్ళిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. అప్పుడు అనిపిస్తుంది ఆ 15వ వచనంలో, ప్రభువా ఇలాంటి మాటలు నేను ముచ్చటించాను, ఇలా మాట్లాడుకోవడం అనేది నీ పిల్లలను నేను మోసం చేసిన వాడిని అవుతున్నానేమో అని కొంచెం అర్థమైంది 15వ వచనంలోకి వచ్చేసరికి. చూడండి, ఇంకా బైబిల్ వైపు చూడండి, కొంచెమైనా అర్థం చేసుకోండి దయచేసి చర్చకు వచ్చిన వాళ్ళు. 16 అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు ఏంటి, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతము గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పోవాలి? దేవుడి సన్నిధికి పోవాలి. నువ్వు ఇంట్లో కూర్చొని ఊరిక ఆడి మీద ఈడి మీద ఆడటం ఎందుకు? చర్చికి వెళ్ళడం మానేస్తున్నారు కొంతమంది. చర్చికి వెళ్ళడం మానేసి ఈ చర్చికి వెళ్ళి వాళ్ళే మళ్ళీ ఇంకో చర్చికి వెళ్ళి వాళ్ళ కోసం, అమ్మ చూసావా క్రైస్తవులే వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళు చూడు ఎలా నటిస్తున్నారు, ఎలా ఎగురుతున్నారు, ఎలా గర్వంగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దేవుడు చూస్తున్నాడా లేదా అనుకుంటున్నారట ఈ చర్చికి వెళ్ళి వాళ్ళు. ఆలోచించండి చర్చికి వచ్చిన వాళ్ళందరూ. ఆ 16వ వచనం చూస్తే అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు, అంటే ఏం చేయాలి? ఆలోచించాలి. మనం ఆలోచించాలి. మనం ఏం మాట్లాడుకుంటున్నామో అలాంటి మాటలు మాట్లాడుకోవచ్చా, మాట్లాడుకోకూడదా, మాట్లాడుకుంటే వారిని భక్తులు అంటారా, భక్తిహీనులు అంటారా అని ఆలోచిస్తే చిన్న ఆలోచన దొరికింది 17వ వచనంలో. ఏం ఆలోచన దొరికిందంటే, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. నేను దేవుడి మందిరంలోకి వెళ్ళి నేను కొంచెంసేపు ప్రార్థన చేసుకొని కొంచెంసేపు దేవుడి వాక్యం విని కొంచెం ఆలోచన చేస్తే అప్పుడు నాకు కొంచెం మనసు తేలికైంది. అప్పుడు వరకు ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడు కోసం ఆలోచించి ఏమైపోయాడంట? ఆయాసకరం అయిపోయాడట. అంటే భారం అయిపోయింది, యాతన అయిపోయింది. ఇలాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో తినడానికి లేదని కొంతమందికి యాతన, ఈ శరీర సంబంధమైన కుటుంబం కోసం, పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం ఇది ఒక యాతన. అలాంటి వాళ్ళు కాకుండా ఇలాంటి వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారు, భక్తులు చర్చికి వెళ్ళే వాళ్ళు వీళ్ళు చూడు ఎలా చేస్తున్నారు, చర్చికి వెళ్ళే వాళ్ళు వీళ్ళు చూడు అలా చేస్తున్నారు, వీళ్ళకి ఇదొక యాతన. ఇక్కడ అదే ఉంది ఈ 17వ వచనంలో, అదే యాతన. వారి అంతము గూర్చి ధ్యానించు వరకు నాకు చాలా యాత్రగా ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాం, టైం అయిపోయింది. ఏమండి ఇంక ఇదంతా చెప్పడానికి టైం చాలదు. 18 నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. అర్థమైందన్నమాట మనోడికి. అప్పుడు ఈ భక్తిహీనుల కోసమైనా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ఆలోచిస్తే అప్పుడు భక్తిహీనుల స్థితి ఈ భక్తుడో లేకపోతే భక్తిహీనుడో వీడిని ఏమనాలో మీరే అర్థం చేసుకోండి. వీడికి అర్థమైంది. ఇప్పుడు చర్చికి వెళ్ళి ఆలోచిస్తే, చర్చి మానేసి ఇంటి దగ్గర ఉండి ఆలోచిస్తే ఏమొస్తుందండి మీకు? చర్చికి రాలేదేమన్నారు అనుకో ఎవరన్నా, ఎందుకండి చర్చికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, అందుకే నేను మానేశాను చర్చి. ఏమండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? మీకు చాలా తక్కువ మంది తెలిసేమో, అసలు తెలుసో తెలీదో మీకు. ఏం చర్చికి వెళ్ళలేదంటే చర్చికి వెళ్ళి ఏం చేస్తున్నారండి వాళ్ళందరూ, అందుకే నేను మానేశాను చర్చికి.
నువ్వు మానేస్తే నీకేం అర్థమవుతుంది? ఈ మనుషుడికి ఎక్కడికి వెళ్తే అర్థమైంది? చర్చికి వెళ్తే అర్థమైంది. అప్పుడు అర్థమైతే ఆ అర్థమైనోడు ఆలోచనలు ఎలాగో నేను చూస్తారా? ఏయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు భక్తిహీనుల కోసం. ఇప్పుడు అర్థమవుతుంది మనోడికి, దేవుడా ఆడు ఎంత ఎగిరెగిరి పడినా ఆడికి నష్టం ఉందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది దేవుడా. ఇక్కడ నుంచి అవన్నీ నీ మాటలు, ఈ ఆలోచనలన్నీ. చర్చికి వెళ్తే ఆలోచనలు మారాయి. చర్చికి వెళ్ళడం వల్ల ఏం మారాయి? ఆలోచనలు మారాయి. కొంచెం అర్థమవుతుంది. చూడండి, చదువుతుంటాను, మధ్య మధ్యలో చదువుతుంటాను. నిశ్చయంగా నువ్వు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడమట్టు నశించుదురు. మేలుకొనువాడు తన కన్న కళ మర్చిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడింది, నా అంతరంద్రియములోనే నేను వ్యాకులు పడ్డాను. నేను తెలివిలేని పశుప్రాయుడైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. ఒక్కసారి ఆగండి. ఆడు భక్తుడు కాబట్టి ఆడికి ఇప్పుడు అర్థమైంది. దేవుడితో అంటున్నాడు, దేవుడా నేను చాలా తప్పుగా ఆలోచించాను, నేను పశువులాగా ఆలోచించాను దేవుడా. దాన్నే మారు మనసు అంటారు. అది ఎక్కడికి వెళ్తే వచ్చింది? చర్చికి వెళ్తే వచ్చింది. ఇంట్లో కూర్చొని ఇదిలో కూర్చొని ఏరా చర్చికి వెళ్ళడం మానేసావు, ఏమమ్మా చర్చికి వెళ్ళడం మానేసావు అంటే, ఎందుకంటే చర్చికి వెళ్ళాలి అందరూ ఏం చేస్తున్నారు చూడండి అందుకే నేను మానేశాను. నువ్వు మానేసి ఇంట్లో కూర్చొని వీధిలో కూర్చొని ఎన్ని సంవత్సరాలు తిరిగినా నీకెప్పుడు తెలిసి వస్తుంది? వీడికి ఎప్పుడు తెలిసి వచ్చింది? చర్చికి వెళ్ళాక తెలిసి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు దేవుడితో? దేవుడా నేను గతంలో మత్సరపడ్డాను. అక్కడ ఇందాక మనం చదివిన వాక్యంలో స్టార్టింగ్ ఏముంది? 3వ వచనం 73:3 కీర్తన 73:3 చూడండి. మత్సరపడ్డాడు. ఇప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు, దేవుడా నేను హృదయంతో చెప్తున్నాడు, దేవుడా నేను మత్సరపడ్డాను, నా అంతరేంద్రియముల్లో నేను వ్యాకులు పడ్డాను, నేను తెలివిలేని పశుప్రాయుణ్ణయ్యాను, నీ సన్నిధిని మృగం వంటి వాడిని అయ్యాను. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొని ఉన్నది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. చర్చికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటో అర్థం చేసుకోండి. భక్తిహీనుడి కోసం ఆలోచిస్తున్న మనము భక్తిహీనులం అయిపోతున్నాం. ఒకవేళ నువ్వు గనక చర్చికి వెళ్ళావనుకో, వాక్యం విన్నావనుకో, ప్రార్థన చేసుకున్నావనుకో, అప్పుడు నీకు మారు మనసు వస్తుంది. అప్పుడు నువ్వు దేవుడితో చెప్పుకుంటావు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను, నువ్వు నా కుడి చేయి పట్టుకొని ఉన్నావు, నాకు అర్థమవుతుంది దేవుడా, నన్ను వదలలేదు కాబట్టి నాకు ఇప్పుడు కానీ అర్థమయ్యింది దేవుడా. 24 నీ ఆలోచనల చేత నన్ను నడిపించు. 24 చూసారా? నీ ఆలోచన ఇప్పటి వరకు నా సొంత ఆలోచన చేసి నేను భక్తిహీనుడిని అయిపోవలసినోడిని, కానీ నువ్వు నా కుడి చేయి పట్టుకోవడం వల్ల నన్ను వదలలేదు. అందుకే 24వ వచనంలో చూస్తే నీ ఆలోచన చేత నన్ను నడిపించు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. దేవునికి స్తోత్రం. పరలోకంలోకి అప్పుడు నేను చేరగలుగుతాను. లేదంటే భూమి మీద ఉండి నేను దానికోసం దీనికోసం ఆడి కోసం ఈడి కోసం, చర్చికి వెళ్ళే వాళ్ళ కోసం, చర్చికి వెళ్ళిన వాళ్ళ కోసం కాదు, ఆలోచించి నా భక్తి అంతా ఊడిపోయింది, నా భక్తి అంతా పోయింది. అలాంటి వారు చాలామంది ఉన్నారు సహోదరులారా ఈ రోజుల్లో. నువ్వు నేను చేయవలసిందే. అలా ఆడికి తెలుసా వాక్యం, నీకు ఈ వాక్యం తెలుసా, నీకు ఈ వాక్యం తెలుసా? ఎందుకని వాక్యాలు తెలిస్తే? నీకు వాక్యాలు తెలిస్తే ఉపయోగం ఏంటి? నువ్వు చేసే అన్ని అన్యులు చేసే పనులు చేస్తున్నావు. సైతానికి కూడా వాక్యాలు తెలుసా మీకు? తెలుసా? ఎంతమంది తెలుసు? సైతానికి కూడా వాక్యాలు తెలుసు. వాక్యాలు తెలియడం వల్ల ఉపయోగం లేదు. దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి నీ భక్తిహీనత ఎంత ఉందో, నువ్వు ఎంత భక్తిహీనుడు అయిపోయావో ఆడికి చెప్పి ఈడికి చెప్పి. పౌలు గారు ఏమంటారు తెలుసా? ఇప్పుడు నేను ఎక్కువ ఆలోచించేది ఏంటి తెలుసా? పౌలు గారు అంటారు, ఆ మాట ఎప్పుడు ఆలోచిస్తా, ఏమంటారు తెలుసా? అనేకులకు బోధించి నేను భ్రష్టుడిని అయిపోతానేమో ప్రభువా. ఇప్పుడు ప్రతి సేవకుడికి ఉండవలసిన ఆలోచన ఏంటి తెలుసా? ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న మలకి గ్రంథం 3:13 వచనంలో 14 వచనంలో సేవ చేయడం నిష్ఫలం అనుకుంటున్నారు కదా కొంతమంది పాస్టర్ గారులు. సేవ చేయడం నిష్ఫలం అనుకుంటున్నారు కదా. నిష్ఫలం అవుతుంది. ఎందుకు అవుతుంది? అనేక బోధించి నేను భ్రష్టుడిని అయిపోతే
సేవ చేయడం నిష్ఫలం. ఏదో ఉద్యోగం, ఏదో పని, ఏదో కూలి పని, లేదా అడుక్కొని తినడం మంచిది. అందరికీ బోధించి నువ్వు భ్రష్టుడు అయిపోతే ఇంకేంట్రా ఉపయోగం? సరే, అందరికి బోధించమని నీకేం దేవుడు చెప్పాడా? అందరికి బోధించమని దేవుడు నీకు చెప్పాడా? నీకు చెప్పలేదు కదా, నాకు చెప్పాడు, నేను చేస్తున్నాను. ఇప్పుడు అందరికి బోధించి నేనేం చేయాలి? నేను భ్రష్టుడిని అయిపోకుండా నన్ను నేను కాపాడుకోవాలి. బోధించడం కాదు, వాక్యాలు తెలిస్తే ఉపయోగం ఏంటి? వీడు చూడండి, ఇప్పుడు చదువుకున్న ఈ సందర్భంలోని మనుషుడు చూడండి, ఆడు ఒకప్పుడు భక్తిహీనుడే, కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు. దేవుడా, నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు కాబట్టి నేను మరలా వచ్చాను నీ దగ్గరికి. నువ్వు గనక నా చెయ్యి పట్టుకోపోతే నేను ఇప్పుడు అంటున్నాడు, నన్ను నీ మహిమలోకి నువ్వు చేర్చుకుంటావు అని నాకు అర్థమవుతుంది ప్రభువా. 8వ వచనం చూడండి. నాకైతే దేవుని పొందు ధన్యకరం, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణజొచ్చి ఉన్నాను. దేవుడు శరణజొచ్చాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నేను గతంలో చాలా తప్పుగా ఆలోచించాను దేవా, గతంలో చాలా తప్పుగా ప్రవర్తించాను దేవా, ఇక్కడి నుంచి నా ఆలోచన వద్దు, నా చేయి పట్టుకొని నీ ఆలోచనతో నన్ను నడిపించు దేవా అని అన్న తర్వాత 28వ వచనంలో అంటాడు, నేను దేవుని పొందు కోరి ధన్యునయ్యాను. పొందు అంటే సహవాసం, పొందు అని ఉంది అక్కడ. దేవుని పొందు అంటే దేవుని సహవాసం చేయడం వల్ల నేను ధన్యుడయ్యాను. లేకపోతే నేను కూడా భక్తిహీనుడి కంటే దరిద్రుడిని అయిపోదును. ఇంకా నేను భక్తిహీనుల కోసం నేను ఆలోచించను. నా భక్తి ఏదో నేను చూసుకుంటాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. అందరికి బోధించి నేను భ్రష్టుడిని అయిపోతే ఎందుకు? నేను భ్రష్టుడిని అయిపోకుండా నేను కాపాడుకుంటాను. అప్పుడే నేను దేవుని మహిమలో ఆయనతో కలిసి ఉండగలుగుతాను అని అర్థం చేసుకున్నాడు ఆ భక్తుడు. ఇంకా చాలా విషయాలు నేను అందులో చెప్పడానికి. ప్రియులారా, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడకండి. మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి? మలాకి 3:13 వచనం, 14 వచనం, 15 వచనంలో 15 వచనం చదవండి. 15 వచనం చదవండి. గర్విష్ఠులు ధన్యులు అవుతారు అని భక్తిహీనుడు అనుకుంటున్నాడట. దేవుణ్ణి శోధించే దుర్మార్గులు వర్ధిల్తారని, వారే క్షేమంగా ఉంటారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చర్చికి వెళ్ళి వాళ్ళు చెప్పుకునే మాటలేట ఎలాగున్నాయి? చర్చికి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు, ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం లేదు, ఆజ్ఞలు పాటించడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే గర్విష్ఠులే ధన్యులు అవుతున్నారు, అంటే గర్విష్ఠులే గొప్పలు అవుతున్నారు. దేవుణ్ణి ఇసికించిన వారే క్షేమంగా ఉన్నారు అని చెప్పుకుంటున్న సహోదరులారా, ఈ భక్తుల్లాగా మారండి, మార్పు చెందండి, పశ్చాత్తాపడండి.